రామోజీరావుకు నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చిత్రంలో బృహతి, రేచస్, ఎల్లా, సహరి, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, ఈనాడు ఎండి కిరణ్, దివిజ సంజయ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి. ఓకే, వీళ్ళను అంటే రామోజీరావు కుటుంబాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది తుమ్మల నాగేశ్వరరావు అండ్ వివేక్ వీళ్ళందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించి రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే. అంటే ఏపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి క్యాబినెట్లో 17 మంది కొత్తవారే. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మంత్రులకు ఎవరికి అంటే గతం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులుగా ఎవరైతే బాధ్యతలు చేపట్టిరో వాళ్ళకి ఎవరికి ఈసారి ఇవ్వట్లేదు, అంతా కొత్త వాళ్ళకే ఇస్తున్నారు. సో ఈ కొత్త వాళ్ళు ఏ రకంగా పరిపాలిస్తారో కూడా చూడాలి. నేడు 16 జిల్లాలకు భారీ వర్ష సూచన. దయచేసి ఒక్కటి నేను నిన్న గమనించిన, దాదాపు మెదక్ జిల్లా వ్యాప్తంగా కొన్ని గొర్రెలు, ఆవు, 2-3 మనుషులు పిడుగుపాటుకు గురై చనిపోయారు. నేను పదే పదే కూడా చెప్తున్నా, దయచేసి వర్షం పడ్డప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రికాషన్స్ ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలనో ఆ ప్రికాషన్స్ తీసుకోండి. దయచేసి మూగజీవాలు కూడా భారీ ఎత్తున చనిపోయినాయి, మనకు వచ్చినాయి. అక్కడ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ రైతులకు సహాయం చేసే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వాళ్లకు నష్టపరిహారాన్ని అధికారులు చెల్లించాల్సిందిగా మనవి. ఇంకోటి ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు పిడుగులు వర్షాలు పడ్డప్పుడు రైతులు కానీ మూగజీవాలు ఎవరైతే వాళ్ళని తీసుకెళ్తారో దాదాపు ఖచ్చితంగా ఇమీడియట్ మొగులు అవుతుంటే మనకు అర్థమవుతుంటుంది. సో దాన్ని ఆ మూగజీవాలను కూడా పక్కకు తీసుకెళ్ళి ఒక సేఫ్ అయిన ప్లేస్లో ఉండండి. లేదు అని అంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. దయచేసి ఇది రైతులు గమనించాలి ముఖ్యంగా, ఎందుకంటే ఎక్కువ నష్టపోయేది వర్షాకాలంలో పిడుగుపాటుకు గురయ్యేది రైతులు, మూగజీవాలు. వాళ్ళని మూగజీవాలను నమ్ముకున్నటువంటి రైతులు నష్టపోతారు. దయచేసి రైతులు గమనించాలి. ఏ పేపర్ తీసుకోను ఖచ్చితంగా కేసీఆర్ స్కామ్ ఒకటి అనేది వస్తుంది. మేడిగడ్డలో గొయ్యి పెద్దదే. ఇగో ఫోటోతో సహా వేసారు ఈనాడులో. మేడిగడ్డ 7వ బ్లాక్ వద్ద ఏర్పడిన గొయ్యి ఇదే. ఇలా పేపర్ చదవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం కేసీఆర్ స్కామ్లే ఉన్నాయి. ఏ పేపర్ దిగి దాని ఫాలోఅప్ స్టోరీ వస్తుంది. సో లోపల ట్యాబ్లెట్ ఐడి పేజీ కావచ్చు, బ్యానర్ ఐటమ్ కావచ్చు, ఏ పేపర్ తీసుకున్నా ఒక నమస్తే తెలంగాణ తప్ప ఏ పేపర్ అయినా చదువు, ఏబిఎన్ చదువు, ఆంధ్రజ్యోతి చదువు, ఈనాడు, దిశాన్, ఆదాబు, ఇంకే పేపర్ అయినా సరే ఖచ్చితంగా కేసీఆర్ స్కామ్లే వస్తున్నాయి. ఇక కేసీఆర్ అది నీకు పట్టినట్టే ఉంది, కొంచెం గ్రహపీడ అనేది నీకు పట్టినట్టుంది, స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నీ కొడుకు ఇందుగాలు బొందుగాలు అన్నాడో, నీ కొడుకు జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అని అన్నాడు. ఆయన ఒకటి అన్నాడు మాట, ఇందుగాలు బొందుగాలు అని చెప్పేసి అన్నావు. నువ్వు హిందూ జాతిలో పుట్టి హిందువులను గౌరవం లేకుండా చేసినావు, అగౌరవపరిచినావు. సో దానికి తగినటువంటి మూల్యం ఇప్పుడు అనుభవించాల్సిన సమయం ఆసన్నమైంది, అనుభవిస్తావు. ఇక నాకు తెలిసి శ్రీకృష్ణ జన్మస్థానమే నీకు రెడీ అయ్యి ఉంటుంది. మేబీ ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయని చెప్పేసి మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఆ తర్వాత లత్కొర్రావుది కూడా అవుతుంది పని, వెయిట్ అండ్ సీ. ఇది ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ రేపు వచ్చే వార్తా విశేషాల్లో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.